విడివిడిగా చాక్లేట్, స్ట్రాబెర్రీ తింటేనే చాలా బావుంటది కదా! అలాంటిది అవి 2 కలిపి తింటే ఎలా ఉంటదో చూసేద్దాం వచ్చేయండి. ఇంకా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అవి కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాను. రీసెంట్ టైమ్స్‌లో నన్ను కొంతమంది డైరెక్ట్‌గా అండ్ అలానే కామెంట్స్, మెసేజెస్‌లో కూడా అడుగుతున్నారు. యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా నువ్వు ఎర్న్ చేస్తున్నావని. అలా అడిగే వాళ్ళందరి కోసం అండ్ అలానే నిజంగానే నాకు డబ్బులొస్తున్నాయని తెలుసుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. నాకైతే అసలు ఇన్‌స్టాగ్రామ్ అండ్ అలానే యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. మేబీ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషన్స్ చేస్తే ఏమన్నా వస్తాయేమో కానీ నాకున్న టైంకి అవి కూడా చెయ్యను నేను. ఇంకెక్కడి నుంచొస్తాయి డబ్బులు? ముందు మానిటైజేషన్ అవ్వడానికి దానికి తగ్గ రిక్వైర్మెంట్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ ఫుల్‌ఫిల్ చేశాక అప్పుడు అమౌంట్ అనేది వస్తది మనకి. దానికి ఇంకా నాకు చాలా టైం అయితే ఉంది. అసలు ఈ డబ్బుల విషయం మ్యాటరే కాదు ఇప్పుడు నాకు. జస్ట్ ఛానల్ గ్రోత్ ఇంపార్టెంట్ అనమాట. ఇది కాకుండా నన్ను 2 మేజర్ ఫ్యాక్టర్స్ చాలా బాధ పెడతాయి. ఏంటంటే నేను కష్టపడి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తే దానికి వ్యూస్ రాదు. ఏదో ఒక వీడియోలో లైట్ తీసుకొని పెట్టేస్తే దానికి మాత్రమే మంచి రీచ్ వచ్చిద్ది. ఇంకో విషయం వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ వస్తే యూట్యూబ్‌లో రావు. యూట్యూబ్‌లో వ్యూస్ వస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో రావు. ఇలాంటప్పుడే నేను చాలా డీమోటివేట్ అయిపోయి అసలు వీడియోస్ ఎందుకు చేయాలి? ఎందుకు పోస్ట్ చేయాలని కొన్ని కొన్ని సార్లు ఛానల్ తీసేద్దాం అని కూడా అనిపిస్తుంది. ఇంకా అవన్నీ చూస్తుంటే సర్లే ఒకటి కాకపోతే ఇంకోటొస్తదని మోటివేషన్‌తో మళ్ళీ చేస్తున్నాను. ఇంకా అలానే నన్ను రీసెంట్ టైమ్స్‌లో బయట కూడా కొంతమంది గుర్తుపడుతున్నారు. నాకు చాలా సిగ్గెక్కువ. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. జస్ట్ హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను. అయినా ఇవన్నీ మాకెందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే దీనికి చెప్పడానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. చాక్లేట్‌ని మెల్ట్ చేసి స్ట్రాబెర్రీస్ కట్ చేసి అందులో యేసుకొని తినేయడమే. అంతే గైస్ ఇవాల్టి ఈ వీడియోకి. ఇంతకీ స్ట్రాబెర్రీ అండ్ చాక్లేట్ టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదా! అద్దిరిపోయింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేసేయండి. అండ్ అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసేయండి.